ఎంత బాగుందో తెలుసా సిరి. చారు అసలు తినాలమ్మా. ఎండాకాలం అనగానే మనకి చారు, పప్పు చారు, రసాలు, పెరుగు పచ్చడి, టమోటా రసం పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చుంటారు ఆంధ్రాలో కూడా. మిరపకాయలు ఎంత బాగుంటాయి తెలుసండి. ఆవు పెరుగులో మంచి చిక్కటి పెరుగు ఇంట్లో తోడేస్తాను. ఈ వీడియోస్ కూడా పెట్టున్నాను ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో రీలు. చికెన్ మసాలా ఫ్లేవరు దీంట్లో పట్టేసి ఎక్కడ పచ్చిదనం లేకుండా చాలా బాగుంది. ఎంత బాగుంది అసలు. జుట్రం జారిపోతుంది. అమ్మ చారు బేక్ అయితే తగోండి. తినండి అమ్మా, కడుపు నిండా తినండి. ఎంత కమ్మగా ఉంది రసం. బాగుందా? చాలా బాగుంది. ఇంకా సూపర్ ఉందా మన లెగ్ పీస్. సేమ్ బయట బండి మీద చేస్తాడు చూడు, అంతకంటే బాగుంది ఇది. అవును, జ్యూసీ జ్యూసీగా, క్రిస్పీ క్రిస్పీగా, సూపర్ అంటే సూపర్ ఉంది. చారులో నుంచి మంచి వాసన. అసలు ఇంట్లో అయితే సెల్యూట్ చేస్తారు, ఎంత మంచి వాసన అని. చారు అంటే మామూలుగా చేశాను అనుకుంటున్నారు. నా ప్రేమ అంతా కలిపి చేసిన పౌడర్లు అండి. తిని ఎన్నోసార్లు బాగుంది అని చెప్పుకొని ఆ తర్వాత ఇది మీ ముందు తీసుకొచ్చాను. చూసావా సీతాక్షి, ఎంత బాగుంది కదా. అదనమాట. రండి తిందాం. వేయంగానేమా ఇలా స్లోగా ఇది రావాలి మనకి. అదే పెద్దగా బుస్సలు వచ్చిందనుకో, బాగా హీట్లో ఉంది ఆయిల్ అని అర్థం. అర్థమైందా? అప్పుడు అవి నల్లగా అయిపోతాయి తప్ప టేస్ట్ ఉండదు, లోపల పచ్చిగా ఉంటుంది. అదే అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకుంటారని. వేయంగానే ఇంత పెద్ద మంట వచ్చేసింది అనుకో, అది బాగా హీట్ ఎక్కువ ఉందని వెంటనే నల్లగా అయిపోయింది, కార్న్ఫ్లోర్ కూడా మాడిపోయింది. అయిపోయింది చూసావా? బాగుంటుంది పైన లైఫ్ తగ్గండి బిసి అయితే. చారు కావాలంటే వేయించుకో. వేడి వేడిది అలా ముంచుకొని తాగేసి అలా. చూసావా కట్టొచ్చి ఎంత బాగుందో, జ్యూసీ జ్యూసీగా. మిరపకాయ వేసుకొని లాగిచ్చేస్తావు, పట్టు పడతా. ఈ మధ్య నేను ఈ నెలలో అసలు అన్నం నెలలా నేను నెలకు ఒకసారి తింటానని వదిలిపెట్టుకునేదాన్ని. ఈ నెల మొత్తం తింటానే ఉన్నా. పచ్చళ్ళు చేస్తున్నాం కదా, నాన్ వెజ్ పికిల్స్. ఇక మన టేస్ట్ మనం చూడకపోతే ఇంకెవరు చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రసం చేస్తున్నానండి. షార్ట్ కట్లో పిల్లలు, పెద్దలు, బ్యాచిలర్స్ ఎవరైనా సరే రసం అంటే చాలా కష్టపడాలా. జీలకర్ర, ధనియాలు, మిరియాలు అన్నీ వేయించుకొని పొడి చేసుకొని అంత రిస్క్ లేకుండా అమ్మ మిరియాల పౌడర్ తోటి ఈరోజు నేను చింతపండు మిరియాలు వేసేసి మంచిగా రసం చేస్తున్నాను. పౌడర్ వేసేసి దాని కాంబినేషను మీకు లెగ్ పీసులు అండి. మొత్తం ఈ 12 లెగ్ పీసులు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లెగ్ పీసులు అండి. మా వాళ్ళకి అంటే ఇంక ఇక్కడే వండుతాం కదా, వాళ్ళు ఎదురు చూస్తారు కదా, వాళ్ళకి ఏదైనా పెట్టాలని నాకు కూడా అనిపించింది. నాకు సింగిల్గా ఏదైనా తినే నా బొంద. నేను ఎప్పుడు సంవత్సరం పొడుగుతూ డైట్లో ఉంటాను. ఇంక ఇవాళ ఒక నెల నుంచి ఏమో కొంచెం అన్నం తింటున్నా. ఈ నెల అన్నం తిన్నాం, పచ్చళ్ళు గిచ్చలు పెట్టుకున్నాం కదా, సీజన్ పోతే సీజన్ రాదు. చికెన్, మటన్ అన్ని రకాల పచ్చళ్ళు పెట్టుకున్నాం. ఇంకా ఆ పచ్చళ్ళు కూడా కొంచెం టేస్ట్ చూడాలి కదా, అందుకని చెప్పేసి ఈ నెల
ఒట్టు అనేది సంవత్సరం నుంచి నెలకు ఒకసారి అందరం తింటా ఉన్నా. రోజు ఇంకా ఇడ్లీలు, దోశలు, ఇక పన్నీరు, ఎగ్గు ఇలాంటివి తింటా ఉన్నా. డైట్లో ఉన్నా, వర్కౌట్ కూడా చేస్తున్నా నేను. ఇంక ఇప్పుడైతే ఈ నెలంతా నేను రైసే తింటున్నా. అది ఓకేనా. ఈరోజు అయితే చికెన్ లెగ్ పీసు డ్రై లాలీపాప్లా చేస్తున్నాను. అలాగే చింతపండు అవన్నీ వేసి మిరియాల చారు చేస్తున్నా. ఇవన్నీ అసలు మా దగ్గర అమ్మ ప్రోడక్ట్లు ఉన్నాయండి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఓకేనా. ఇదిగో బాస్మతి రైస్ చూపించు. బాస్మతి రైస్ అండి. మనం ఏం తింటామో మన వాళ్ళకు కూడా అయ్యే పెట్టాలా. బాస్మతి రైసు 290 రూపాయలు కేజీ. ఎంత మంచి బియ్యం అంటే చాలా బాగుంటాయండి, పెరపెరలాడుతూ ఉంటుంది. ఓకేనా. ఇవ్వండి, ఇవాళ నేను మీకు అమ్మ కూర కారం దగ్గర నుంచి మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 53-57 ప్రోడక్ట్ల వరకు మన దగ్గర ఉన్నాయండి. అమ్మ కూర కారం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి వాడుకోవచ్చు. ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, కాశ్మీరీ మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, బళ్ళారి మిరపకాయలు ఇవన్నీ కలిపి చేసిన ఒక అద్భుతమైన కారం. ఈ కారం దగ్గర నుంచి ఒక మంచి పేరు తెచ్చుకొని ఇవాళ 57 ప్రోడక్ట్లు మేము తయారు చేసాము. అది పచ్చడి కారం అండి. ఓన్లీ కాశ్మీరీ మిరపకాయలు, చాలా రెడ్, చాలా మంట ఉంటుంది. ఆ కారానికి ఈ కారానికి తేడా ఏంటంటే ఇందులో అన్నీ మిక్స్ అవుతాయి కాబట్టి ఇది ఈ షేడ్లో ఉంటుంది. అది ప్యూర్ పచ్చళ్ళ కోసమే వాడతారు. ఇక మటన్, చికెను వాటిలోకి ఎప్పుడన్నా ఎక్కువ కారం సరిపోకపోతే ఇది ఒక కేజీకి ఒక 3-4 స్పూన్లు వేసుకున్న తర్వాత అదొక 1/2 టీ స్పూన్ వేసుకుంటే ఘాట్ ఎక్కువగా ఉంటుంది. వద్దు అనుకుంటే నార్మల్ ఈ కారంతోనే మనం కూరలన్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఎక్కువ తింటారు కొంతమంది, బాగా ఘాటు తినే వాళ్ళ కోసం అది కొంచెం యాడ్ చేసుకోవాలి అంతే. అది పచ్చళ్ళ కారం. హోమ్మేడ్ పసుపు, రసం మసాలా అండి. ఈరోజు ఈ రసం మసాలా వేసి చేస్తున్నాను. హోమ్మేడ్ పసుపు వేసి చేస్తున్నాను. చికెన్ మసాలా వేసి చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ ప్యాకెట్లు ఇలా వస్తాయండి మీకు. హోమ్మేడ్ పసుపు, చికెన్ మసాలా, అది రసం మసాలా, ఇది ఊరమిరపకాయలండి. మా దగ్గర రోజుకు 100 కేజీలు తెప్పించేసి మేము ఊరమిరపకాయలు అనేది పడుతున్నాము. డబల్ ప్యాకింగ్తో వస్తుంది. ఇవి 1/2 కేజీ ప్యాకెట్లు ఉన్నాయి, కేజీ ప్యాకెట్లు ఉన్నాయి. ఇది వాటి తరుగుతోటి పోపుకు కానీ తాలింపులకు కానీ బాగా పనికి వస్తుందని ఇది అనమాట. ఇటు చూడండి, ఇది మీకు డ్రై ఫ్రూట్ మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవన్నీ ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్ మసాలాలో మీకు జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చపప్పు, నువ్వులు, గసగసాలు, దాంతోపాటు గుమ్మడి గింజలు, పుచ్చపప్పు, గసగసాలు ఇవన్నీ వేసేసి పొద్దుతిరుగుడు గింజలు ఇవన్నీ కలిపి చేసిన ఒక అద్భుతమైన పేస్టు. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవన్నీ ఉంటే మనకి కిచెన్లో మటన్ కానీ, చికెన్ కానీ, పలావ్ కానీ ఏది వండాలన్నా ఇంత పేస్ట్లు వేసుకోవాలంటే మనకు అవుతుందా? 2-3 స్పూన్లు వేసుకొని ఒక కేజీలో చక్కగా చిక్కటి ఒక రెస్టారెంట్ నుంచి ఒక జ్యూసీ గ్రేవీ తీసుకొస్తాను చూడండి. ఆ టేస్టు అంత మంచిగా కలర్ వస్తుంది, బాగుంటుంది అసలు. ఇవి ఎంప్లాయీస్కి, బ్యాచిలర్స్కి, పిల్లలకి, వంట రాని వాళ్ళు కూడా కుక్కర్లో ఇవన్నీ కలిపేసి మటన్, చికెన్ కలిపేసేసి కుక్కర్లో వేసి పెట్టారంటే ఓపెన్ చేయగానే అసలు హోటల్ నుంచి తీసుకొచ్చారు అన్నంతగా ఉంటుంది. అవన్నీ నాకు తెలుసు కాబట్టి ఇక్కడ అందరికి ఇబ్బంది లేకుండా ఇవన్నీ చేసాము. చక్కగా నచ్చితే వీడియో కింద చెక్ చేసుకోండి. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి, మీకు పచ్చడి, రొయ్యల పచ్చడి ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు టమోటా, ఉసిరికాయ, చింతపండు, నిమ్మకాయ, అల్లం పచ్చడి ఇవన్నీ కూడా మా దగ్గర పచ్చళ్ళు ఉన్నాయి. అన్ని ఫ్రెష్గా పెడుతున్నాము, ఫ్రెష్గా వెళ్ళిపోతున్నాయి. ఏవి మా దగ్గర స్టాక్ అనేది ఉండవు. మీకు తెలుసు కదా, నేను ఇన్స్టాలో ఎప్పుడు పెట్టినా సరే వెంటనే రీల్ పెట్టేస్తుంటా. యూట్యూబ్ వీడియో చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇక నుంచి యూట్యూబ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తాయి. నా వీడియోస్ కోసం మీరు చూడండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడగకముందే మీరు చేసుకుంటారు. చాలా సంతోషం అండి. ఎందుకంటే మేము ఎంత కష్టపడి చేస్తున్నాము. ఎప్పుడు పద్ధతైన వీడియోస్ నా పిల్లల్ని పెట్టుకొని చేస్తున్నాను. మీకు అది నచ్చుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చిన వాళ్ళు దోశ ఇడ్లీ పౌడరు, మీకు చపాతీ పౌడరు, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, వడా పౌడర్ ఇవన్నీ చిరుధాన్యాలతో చేసేవి. హెల్త్కి ఎంతో మంచిది, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. వైట్ రైస్ తినని వాళ్ళకి ఇది ఒక బంగారం లాంటి పౌడర్స్ అని చెప్పుకోవచ్చు. చక్కగా మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. కారపొళ్ళకి వస్తే నల్ల కారం, కరివేపాకు కారం, మునగాకు కారం, ఉసిరికాయ కారం, అవిసె కారపొడి, నువ్వుల కారపొడి ఇవన్నీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి, బీపీలు, షుగర్లు కంట్రోల్లో ఉండటానికి ఇది మనకు చాలా మేలు చేస్తుంది. దోశల్లోకి వేసుకోవచ్చు. అలాగే రైస్లో కూడా ఫస్ట్ 1-2 ముద్దలు తినడానికి అలవాటు చేసుకుంటే మనకున్న రోగాలు కంట్రోల్లోకి వస్తాయి. ఈ చిరుధాన్యాల పౌడర్లు అయితే మీకు అన్నం మానేస్తే వీటితో తింటే మీకు అసలు బీపీలు, షుగర్లు కంట్రోల్లో ఉంటాయి. అన్ని హెల్తీ ప్రోడక్ట్లే తయారు చేసామండి. మీకు నచ్చితే మీరు ఇవన్నీ ఆర్డర్ పెట్టుకొని ఇంకో 10 మందికి మేము పని కల్పించే వాళ్ళం అవుతాము. ఎండలకి కారం పని పెట్టుకొని చాలా అవస్థపడి బాగుంది కాబట్టి దాన్ని కంటిన్యూగా లాక్కొస్తున్నాం. సరేనా? ఇవి కాట్ పెట్టుకోవాలి ఇలా, లేకపోతే ఉప్పు కారం వెళ్ళకపోతే మనకి టేస్ట్ ఉండదు, పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది, లోపల రక్తంగా ఉన్నట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లేడీస్కి కూడా కొంతమంది పాపం వంటలు రావు కదా, తప్పే ఉందండి.
కొంతమంది బాగా రిచ్గా ఉంటారు, వాళ్ళకి వంటలు రావు. కొంతమంది చదువుకుంటానే ఇంకా చదువులోనే జీవితకాలం సరిపోయింది. అన్నీ చేయాలని ఉన్నా చేయలేరు. తప్పేం కాదు, నేర్చుకుంటే అన్నీ వస్తాయి. రాకపోతే మా లాంటి వాళ్ళు ఉన్నారండి. మీరు చేసే పనులకి మీరు ఆర్డర్లు పెట్టుకోవడం వల్ల ఇక్కడ చాలామంది లేని వాళ్ళకి పని కల్పిస్తున్నాం. అది గ్రేటు. ఇదిగోండి ఇలా కాటు పెట్టుకోవాలా. ఇలా కాటు పెట్టుకుంటే చూడండి, ఇలా ఉప్పు కారం ఇవన్నీ కూడా వెళ్ళిపోయి మనకి జ్యూసీగా అసలు ఎక్కడ కూడా మనకి పచ్చిగా లేకుండా ఉంటుంది. కారం ఉప్పు వెళ్ళకపోతే వేస్ట్ కదా. చూడండి శుభ్రంగా ఈ కడుక్కున్నాం ఉప్పు నీళ్ళు వేసేసుకొని ఇలా అనమాట. ఓకేనా? మిగతా అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. సిరి చూడు, ముందు మనం ఒక పక్కన పసుపు వేసేసుకున్నాం. పసుపు ఎంత ప్యూర్ ఎల్లో అంటే ఎల్లో షేడ్ ఉంటుందండి. పూజలకి, ఒంటికి రాసుకోవడానికి, దేవుడు పట్టాలకి, పెళ్ళిళ్ళున్నా. చూడు సిరి, ఇదిగో స్పూన్ లేదు ఇందులో. ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ వేసుకున్నా. ఇవి దగ్గర కేజీన్నర లెగ్ పీస్లమా. ఆ ఒక్క మసాలా పౌడర్లోనండి ఎంత మంచి పౌడర్, ఎంత మంచి వాసన. కూర వండుకోవచ్చు, ఇలా మీరు ఫ్రై ఏదైనా చేసుకున్న దాంట్లో కూడా వాడుకోవచ్చు. అంత మంచి కలరు, అంత మంచి వాసన, అసలు ఎంత బాగుంటుందోనండి. కుక్కర్లో పెట్టుకుని ఏదైనా వండుకున్నా కూడా గొప్పని వచ్చి దీంట్లోకి రాగానే వాసన అంత మంచిది. ఇప్పుడు దీంట్లో మనం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటాం. కార్న్ఫ్లోరు, కారము. చూడండి నేను ఇందులో అమ్మ కూర కారం వాడుతున్నా. ఈ అమ్మ కూర కారంలో కూడా జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ పడతాయి కాబట్టి హెల్త్కి మంచిది. రోగాలు ఉన్నా కూడా మనం జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవి రోజు తింటున్నామండి ఫుడ్లో. ఇవన్నీ మన ఫుడ్లో అసలు రోజు కంపల్సరీ ఉండాలి కాబట్టి శుభ్రంగా మీరు కొనుక్కొని, మీరు చేసుకోలేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము మా చేతితో తయారు చేసి పెట్టి పంపిస్తున్నామండి. క్వాలిటీకి ఎక్కడా తగ్గట్లా. ఎండుమిరపకాయలు అన్నీ మంచి క్వాలిటీ తీసుకొస్తున్నాం. ఎప్పటికప్పుడు ఎండబెడుతున్నాం, మీకు చూపిస్తున్నాం. తొడియాలు తీసేసి మంచిగా మనసు పెట్టి కేర్ తీసుకొని మరీ చేస్తున్నాం. ఓకేనా? 4 స్పూన్లు వేసా, ఎందుకంటే కేజీన్నర. ఇందులో మనకి ఇన్ని పదార్థాలు పడతాయి కాబట్టి కారం ఈ కలర్లో ఉంటుంది. ఓకేనా? లెగ్ పీసులు అంత మంట ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేయాల. కూరల్లోకి ఇది ఒకటి వేసుకుంటే చాలు. కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళ కోసం అయితే ఆ రెడ్ మిర్చి కూడా కొంచెం వేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా తర్వాత చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మా దగ్గరే ఉంది. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా మేము తయారు చేస్తాము. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్. ఇలా చక్కగా ఇవన్నీ ఉంటే ఉందంటే అదొక స్పూన్, గరం మసాలా ఒక స్పూను ఇలా వేసేసుకొని వెంటనే కూరలన్నీ చేసేసుకోవచ్చు. ఇదిగోండి పక్కన పెట్టుకుందాం. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మా దగ్గర ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఎలా ఉంటుందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట పెట్టుకుంటే బయటే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టకూడదు, పాడైపోతుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో కూలింగ్ ఎక్కువ ఉంటుంది. మీరు బయట పెడితే వాసన వచ్చేసింది. అదే మీరు బయట పెట్టుకుంటే 3-4 నెలలు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా 3-4 నెలలు ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా సేమ్ ప్రాసెస్. బయట లోపల అలా పెట్టుకోకూడదు. ఫ్రిడ్జ్లో లేకపోతే బయటే పెట్టేసుకోండి, ఏం పాడవద్దు అసలు. అది ఓకేనా? చూడమా, ఇది కార్న్ఫ్లోరు. ఇవన్నీ మనం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటాం. అర్థమైందా? దీంట్లో మనం సాల్ట్ కూడా వేసుకుంటాం. ఒక స్పూన్ వరకు వేస్తున్నా. చూడు సిరి, పెరుగు కొంచెం పెరిగేసుకున్నా. నిమ్మకాయ తీసుకొచ్చాడా సంజు? సిరి ఇదిగో నిమ్మరసం. నిమ్మకాయలు ఇవాళ రేపు ఎంత డిమాండ్ ఉందో తెలుసామా? ఇవి వేసేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చూడు, ఒక్కొక్క ముక్కకి పట్టించాల. ఎంత మంచిగా ఉంటుందో తెలుసా సిరి? చాలా సూపర్ ఉంటుంది. ఇదిగో ఈ ముక్కల్లోకి ఇలా కార్నర్ ఇది చూసావా, వీటిలోకి పోనివ్వాలా. లేకపోతే ఇవి కాట్లు పెట్టకపోతేనావా చికెన్ షాప్ వాళ్ళకి చెప్పినా పెట్టలేదు వాళ్ళు.
లెగ్ పీసులు తీసుకున్నప్పుడు ఇలా కాటు పెట్టాలండి. చికెన్ కర్రీ వండుకున్నా ఏం వండుకున్నా సరే లోపలికి మసాలా వెళ్ళి టేస్ట్ ఉండదు. లేకపోతే అవి చెప్పినా చేయరు. కొంతమందికి లోక జ్ఞానం ఉండదమ్మా, ఎన్ని తప్పులు చేస్తూ ఉంటారు. నేను పర్టికులర్గా చెప్పా కాటు పెట్టమని. చికెన్ జాయింట్ ఫ్రై చేసుకోవడానికంటే ఎవరికైనా అవగాహన ఉంటుంది కదా. ఇంకింటికి తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం, అర్థమైందా? ఇలా పెట్టుకుంటేనండి మీరు కర్రీ చేసుకున్న మసాలా వెళ్ళి బాగుంటుంది లోపల. లేకపోతే మసాలా వెళ్ళకపోతే టేస్ట్ ఏముంటుందండి. చూడండి ఇలా ముందు ఇలా మనం ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడరు పెరుగు అన్నీ ఇలా కలిపి పెట్టుకోవాలమ్మా. అదే డైరెక్ట్ వీటి మీద వేసేసాం అనుకో, ఒక చాటు ఉప్పు ఉంటుంది, ఒకసారి పసుపు ఉంటుంది, ఒకసారి కారం ఉంటుంది, సరిగా పట్టక టేస్ట్గా ఉండదు. ఇందులో హైలైట్ ఏంటంటేనమ్మా ఈ అమ్మ చికెన్ మసాలా వేసాం కదా, సూపర్ అంటే సూపర్ టేస్ట్, మంచి వాసన, క్రిస్పీగా బాగుంటుందమ్మా. ఇందులో ఎన్ని వెరైటీస్ చికెన్ మసాలాలో 20, 17, 18, మటన్ మసాలాలో ఇన్ని 20 అట్లా వేస్తున్నాం. గరం మసాలా ఐటమ్స్ ఒక్కొక్కటి కాదు, 2 కాదు. చూసావా? చూస్తేనే జ్యూసీగా ఉంది కదా. కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైనా తెప్పించానమ్మా. వేయమంటావా? బాగుంటుంది కదా చూడటానికి. సరే వేద్దాం. కొంచెం వేస్తున్నాను సిరి. రెడ్ కలర్ వేసుకుంటే మంచిది. అదేనా? ఇక మీకోసమే ఇటువే. మామూలుగా అయితే అసలు నేను వేయను. చెక్కులాడు ఉంది కదా శతాక్షిది. మన కలర్ఫుల్ చిలక ఉంది కదా పైన. ఫినిషింగ్ ఉంటే కానీ తిందాం. అది సోద్ది. ఇందులో వాసన రాకపోయినా తిందు. ఈ చికెన్ మసాలా చూసావు వచ్చి రసం తాగిద్ది అనమాట. గుడుక్కొని తాగిద్దాం. అవును, రసం అంటే ప్రాణం దాన్ని. ఎక్కువ నీళ్లు పోసుకుంటేనమ్మా ఈ పేస్ట్ అంతా ఏమవుతుంది తెలుసా, వాటర్ అడుగుని మిగిలిపోయింది మనకి. మిగిలిపోతుంది, వేస్టే కదా. అప్పుడు ఉప్పు కారం క్వాంటిటీ కూడా తగ్గిపోయింది. మనం వీటికి సరిపడా వేసాం కదా, వీటికి సరిపడా వేసినప్పుడు దీనికి సరిపడాని మనం చిక్కగా కలుపుకుంటే ఈ ముక్కలకి కారం ఉప్పు సమానంగా పట్టిద్ది. అదే కానీ ఇందులో వాటర్ కొంచెం ఎక్కువ పోస్తే నీళ్లు మిగిలిపోయి, అర్థమైందా, టేస్ట్ తగ్గిపోయింది. సాల్ట్ కూడా సరిపోదు. మసాలా కూడా కొంచెం మిగిలిపోతే వేయాల్సిన క్వాంటిటీ దీనికి సరిపడా పడినట్టే కదా. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తాను తెలుసా, నీకు ఒక అవగాహన వచ్చి ఫ్యూచర్లో నువ్వు వంటలు చేసుకునేటప్పుడు నీకు అర్థమైద్ది కదా. ఇప్పుడు ఈ పౌడర్లో మనం ఇంత మిగిలిచేసాం అనుకో, నీళ్ళు ఎక్కువ పోసి ఏమవుతుంది, కారం తగ్గిద్ది, ఉప్పు తగ్గిద్ది, సాల్ట్ తగ్గిద్ది. అందుకనే సమానంగా పోసుకొని కలుపుకోవాలి. అది మిగిలిందంటే సాల్ట్ అప్పుడు అరే నేను సమానంగానే వేసాను, ఎందుకు ఇంత సప్పగా ఉందని అనుకుంటాం. ఒక స్పూను వేసే బాగా దండిగా, ఒక స్పూన్ వేస్తే కానీ 1 కేజీన్నరకు సరిపోదు. ఓకేనా? మిగతా అన్ని కూడా ఇలాగే కలుపుకోవాలా. శిరీష, ఇంక ఇలా అన్ని కలుపుకున్నాము. ప్రతి ఒక్క కాటులోకి ఇలా చేత్తో ఇలా అన్నేసాం కదా. ఎక్కడ కూడా ఏ లెగ్ పీస్కి సరిపడా ఆ లెగ్ పీస్కి ఉంది కదా. ఇంక మనకి ఇవన్నీ మనం ఏం చేయాలంటే ముందు చారు చేస్తాం కదా, మిరియాల చారు. ఈ గ్యాప్లో మనకి ఇదంతా నానిద్ది, పట్టిద్ది. అసలు వేయంగానే కూడా మనకి పచ్చిదనం సప్పదనం లేకోకుండా క్రిస్పీగా ఎమ్మీగా జ్యూసీగా ఉండే లెగ్ పీస్ ఫ్రై రెడీ. ఆర్డర్ చేసుకోండి చికెన్ మసాలా. ఇలా ఫ్రైల్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? దీని మీద మూత పెట్టేసి పక్కన చింతపండు ఒకటి ఉండి టమాటా గుజ్జు ఒకటి ఉంటే చాలు సిరి ఈ రసం మసాలాకి. ఇంకా వేరేమీ అవసరలా. ఇప్పుడు మిరియాలు ధనియాలు, అసలు మిరియాలు ధనియాలు జీలకర్ర అన్నీ ఇంకా వేసుకొని కందిపప్పు కరివేపాకు అన్నీ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అదే ఆ పౌడర్ అనమాట. అదే ఆ పౌడరు, రసం మసాలా పౌడరు. ఇప్పుడు అది ఒకటి ఉంటే చాలు. ఒక 2 స్పూన్లు మనం ఎంత ఇప్పుడు చింతపండు తీసుకున్నాను కదా, దాంట్లో ఒక 2 స్పూన్లు వేసుకుంటే చాలు. 2 స్పూన్లు వేసుకుంటే చాలు. చింతపండు 100 గ్రాములు వేసుకున్నాను కదా, దానికి ఒక 2 స్పూన్లు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నీళ్ళు ఎక్కువ పోసుకున్నాం అనుకో 3 స్పూన్లు కూడా వేసుకోవాలా. కమ్మటి వాసనమా. అందరూ రెడ్ మిర్చి ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఇది చూడమ్మా, దానికి సమానంగా ఊరమిరపకాయలు వేయించుతున్నాను. మీకు లెగ్ పీసులు కూడా వేయించుతున్నాను. లెగ్ పీసులు అనగానే నవ్వు ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? నాకు ఆ ఊరమిరపకాయలు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే పప్పుచారులోకి కర్ర మనం వెళ్ళిపోతూ ఉంటాయండి. లెగ్ పీసులు అంటే కొంచెం అన్లిమిటెడ్ కదండి. అవి ఏముంది 2-3 తిన్నా సరే ఏమవ్వదు. సిరి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కంపల్సరీ చారులోకి ఉండాలమ్మా. లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను లేదు అట్లా తేడా ఏమి ఉండదమ్మా. వెల్లుల్లిపాయలు కంపల్సరీ ఇందులో వెయ్యాలా.
పోపులోకి వేసుకోవాలి కదా, పచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి, మరి మెత్తటి పేస్ట్ చేసుకోకూడదు. ఇది తాళింపు కోసం అనమాట. మిరపకాయలు సిరి, కూర మిరపకాయలు, ఓకేనా? ఇవి వేయించుకొని చూడండి, ఇలా ప్యాకింగ్ లోపల ఇంకో ప్యాకింగ్ వస్తుందండి, బుల్లెట్ మిరపకాయలు ఇవి సిరి. ఇంతకన్నా ఇవి నల్లగా అవ్వకూడదు, చక్కగా ఇలా తీసేసుకోవాలి. తీసేసుకొని అప్పడాలు ఇవన్నీ బాగుంటాయమ్మా. మనం గుమ్మడి వడియాలు కూడా అమ్ముతున్నాం తెలుసా, గుమ్మడి వడియాలు, మిరప వడియాలు, కూర మిరపకాయలు ఇవ్వండి. ఈ కలర్లో ఉండేటట్టుగా మనం తీసేసుకోవాలి. చూడు సిరి, జీలకర్ర, ఆవాలు, ఇదిగో ఎండుమిర్చి. మనం దానికి బదులు ఇది కూడా వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, దీంట్లో కూడా వేసుకోవచ్చు. ప్యాకెట్ ఇంకా ఓపెన్ చేయడం ఎందుకు అని చెప్పేసి తీరా. వెల్లుల్లి, ఉల్లిపాయ వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేస్తాను, అసలు వేసుకోకపోయినా పర్లేదు, చారులోకి వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం అమ్మ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాము మనం. ఇప్పుడు మనం చూడు, కరివేపాకు నేను ఎక్కువ వాడతానండి. ఆల్రెడీ మనకి రసం మసాలా రామా, కరివేపాకు వేస్తాం, మనం మిరియాలు వేస్తాము, జీలకర్ర వేస్తాము, అన్నీ వేస్తాము, కందిపప్పు అన్నీ పడతాము అందులో, వెల్లుల్లి, మిర్చి అన్నీ వేస్ట్ చేసిన కారం అది రసం మసాలా. రసం మసాలాలో, సాంబార్ మసాలాలో మనం ఒక 1/2 కేజీకి ఒక 2 స్పూన్లు సాంబార్ పొడి వేసేసుకోవాలా. నీళ్ళు ఎక్కువ పోసుకుంటే 3 స్పూన్లు కూడా వేసేసుకోవాలా. అదేనమ్మా, స్పూన్ పెద్దదా చిన్నదా అనే దాన్ని బట్టి ఉంటుందండి. మరి పెద్ద స్పూన్ అయితే 2 చాలు, చిన్న స్పూన్ అయితే 3 అయినా వేసేసుకోండి. ఎందుకంటే ఒక 1/2 కేజీలో మళ్ళీ కొంతమంది పిల్ల జల్లా ఉన్న చోట నీళ్ళు ఎక్కువ పోస్తారు కదా, అప్పుడు దానికి సరిపడా మనం రసం మసాలా కానీ సాంబార్ పౌడర్ కానీ ఎక్కువ వేసుకోవాల్సి వచ్చింది. చూసి ఇలా ఇప్పుడు ఈ ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం ఇందులో గుజ్జు వేస్తున్నాం, టమాటా గుజ్జు. ఈ టమాటా గుజ్జు కొంచెం మనకి మసాలా. ఈ గ్యాప్లో మనం ఏం వేస్తాం తెలుసా, చూడు ఈ కర్రీస్కి ఇప్పుడు నేను చెప్తున్నానండి హైలైటు, రసం అనగానే చాలా హైరాన్ అయిపోకుండా రసం మసాలా అమ్మ ప్రోడక్ట్లు ఉంటే మీకు ఈజీగా అయిపోతుంది. అమ్మ ప్రోడక్ట్లు మొత్తం 53-57 ప్రోడక్ట్లు ఉన్నాయి. గరం మసాలా పౌడర్, దోశ ఇడ్లీ పౌడర్, రసం మసాలా, అలాగే మీకు కారపొళ్ళు, నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, ఇవన్నీ అవైలబుల్ అనే వీడియో కింద చూసుకొని చెక్ చేసుకోండి. ఇందులో హైలైట్ ఏంటంటే రసం, మిరియాల చారు, ఇవన్నీ హైరాన్ అయిపోకుండా ఇవి అసలు బ్యాచిలర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, హస్బెండ్లు కానీ ఎవరైనా వంట చేయాలనుకుంటే ఇంట్లో ఒకసారి ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలనుకుంటారు కదండి, వంట చేసేసి నేర్పించాలి మా వైఫ్ అనుకునే వాళ్ళకి అమ్మ ప్రోడక్ట్లు ఉంటే అన్నీ కలిపేసి ఈజీగా అయిపోతుంది. చూడు సిరి, పసుపు 1 స్పూన్ వేస్తున్నా, ఎందుకు వేసా 100 గ్రాముల చింతపండు, 1/2 కేజీ మీకు ఇవి టమోటాలు. ఈ యొక్క రసం మసాలా ఉంటే ఇక్కడి నుంచి ఆ కార్నర్ దాకా ఏం వండి వస్తున్నారో ఏమో, ఇల్లు అంతా గమాయిస్తున్నారంటారు, అంత మంచి రసం మసాలా పౌడర్. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇందులో వెల్లుల్లిపాయలు కూడా పడతాయండి 2. మంచి వాసన అండి రసం మసాలాలో, మెంతులు అన్నీ పడతాయి, జీలకర్ర అన్నీ. ఇది చూడండి, ఇది చికెన్ మసాలా, ఇది హోమ్ మేడ్ పసుపు, ఇది
ఇది డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది అమ్మ కూరకారం. ఇవన్నీ ఉంటే మీకు ఈజీగా పని అనేది అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో అమ్మ కూరకారం వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం, రసం మసాలా వేసుకున్నాం. ఇవన్నీ మీకు ఉంటే రసం చేసుకోవాలనుకున్నా, ఏం చేసుకోవాలనుకున్నా ఈజీగా అయిపోతుంది అని చెప్తున్నా. 1 2 3 4. ఎందుకంటే ఇక్కడ మాకు సైజు పెద్దగా హెవీగా చేస్తున్నాను ఇది, అందుకని చెప్పేసి 4 స్పూన్లు వేసాను. ఇక ఇందులో మనకి ఘాటు ఇదే సరిపోతుంది. అదే నాన్ వెజ్ స్పీకర్స్ అట్లా అనుకోండి వీటిగా వేసుకోవాల్సి వచ్చింది. చూడమా, వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి. వాసన చూసి ఎలా వస్తుందో, కప్పున వస్తుందండి వాసన, మామూలు వాసన కాదు. అన్ని కూడా అనమా, నేను జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా చాలా మందికి రసం అంటే ఈ టమాటో తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు ఇవేమి ఇందులో ఉండవు. అన్ని జ్యూసులే. గుజ్జు కూడా తీసేసుకున్నాం. ఇందులో మనం రసం టమాటా కూడా గుజ్జు వేసుకున్నాం. అదే రోట్లో దంచుకుంటే రఫ్ రఫ్గా ఉంటుంది కదా. శతాక్షి లాంటి వాళ్ళు కొంతమంది పిల్లలు ఉంటారు, అన్ని ఫిల్టర్ టమాటాలు పక్కనే ఉంటుంది, అట్లా. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదమ్మా. ఇప్పుడు మనం ఏం వేసుకుంటాం ఇందులో? చింతపండు అండి, 100 గ్రాముల చింతపండు గుజ్జు చేసుకున్నాం. వాసన మామూలుగా లేదండి అసలు. మేము ఇక్కడ తయారు చేస్తుంటే అక్కపక్క వాళ్ళు అందరూ అడుగుతారు ఎంత బాగున్నాయి, అసలు ఎంత మంచి వాసన వస్తుందండి అని. మన దగ్గరికి వెళ్తే మరో వాళ్ళందరూ అడిగేవాళ్ళే మాకు కొంచెం ఇవ్వచ్చు కదా అని. ఎంతమంది మేము పంచుకుంటామండి. ఇవన్నీ ఏమో ఎక్కువ రేట్లు. ఇక మా ఎంప్లాయీస్ కంటే నేను ఇక్కడ వంట చేసి పెడతాను కాబట్టి వాళ్ళకి అదేం బాధ లేదు. మన దగ్గరికి వెళ్తే అక్కపక్క కొంచెం ఇస్తారా అని అడుగుతారండి. ఇవేమో మెంతులు, జీలకర్ర, అన్ని మిరియాలు, ఈ లవంగాలు ఇవన్నీ ఎంతంత రేటో చేసండి. బస్తాల్లో తీసుకుంటే మునిగిపోవాల్సిందే. నేను అవి తీసుకోక తప్పదు, ఎందుకంటే మా బిజినెస్ ఇదే కదా. ఇన్వెస్ట్మెంటు మనం 2 కేజీలు 3 కేజీలు తెచ్చుకున్నాం అనుకోండి, లాస్ అయిపోతుందండి. అంటే అంత తక్కువగా మనం చేసుకునే వాళ్ళు అయితే కాదు. ఎక్కువ మోతాదులో చేయాలంటే బస్తాల్లోనే తీసుకోవాలి. లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. అలా పెడితే కానీ మనం తక్కువ మోతాదుకి ఏదైనా అమ్మలేము. చూసారా, అంతా ఫిల్టర్ చేసి శుభ్రంగా వేసుకోవాలి. నీళ్ళు ఎన్ని పోసుకోవాలనేది చాయిస్ మనదండి. చిక్కగా కావాలా, పలుచగా కావాలా, జనాభా ఎక్కువ ఉన్నారా, తక్కువ ఉన్నారా. ఇది నేను ఒక 10 మందికి 12 మందికి సరిపడా చేస్తున్నాను 2 పూట్లకి. మాకు ఇంట్లో ఇప్పుడు ఎంప్లాయీస్ మేమందరం తినంగా రాత్రికి కూడా పిల్లలు ఇంట్లో తిన్న 3-4 రోజులు కూడా ఈ రసం బయట ఉన్నా పాడవదు. 4 రోజులు మీరు పక్కా తడి అనేది పెట్టుకోకూడదండి. తడి డబరా పెట్టుకోకూడదు. వేడి దాని మీద మూతేసేసి ఆవిరి నీళ్లు దీంట్లో పడి అలా స్మెల్ వస్తుంది తప్ప మామూలుగా అయితే స్మెల్ రాదు, నీ శ్వాసన ఉండదు, పాడవదు. అర్థమైందా? అంత మంచి రసం. ఇది మీరు టమాటా రసంలోకి వేసుకోవచ్చు, ఇలా చింతపండు రసంలో కూడా వేసుకోవచ్చు. చారు ఇది చింతపండు, మిరియాలు అవన్నీ వేసుకొని రసం చేసుకుంటారు కదా అట్లా. మనకుండే మనుషుల్ని బట్టి మనం వాటర్ అనేది పోసుకోవాలండి. ఓకేనా? మనకి ఎలా కావాలంటే అలా. మా శతాక్షి తాగుతాను తినను అంత చూడండి, అలా చేసింది. ఇక్కడ మీకు దీంట్లో లీటర్లు చెప్పు నేను చెప్తున్నాను సిరి. చూడు ఇలా ఉందా, ఇంత చక్కగా ఉంది కదా. దీన్ని బాగా తెల్లగా వినిపాల. దగ్గర ఐడియా కొంచెం చెప్తున్నా. నేను 4 లీటర్ల దాకా నీళ్లు పోసినట్టు లెక్క. అదేనమ్మా. రసం ఎప్పుడు పప్పు చారులు ఇలాంటివన్నీ మరీ తక్కువ చేసుకోవద్దు. పిల్ల చల్ల ఉన్న చోట చేసుకునే విధానం చేసుకుంటే అయ్యేం పాడవు, స్మెల్ కూడా రాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా రేపు అంత కావాలనుకుంటే మరుసటి పిల్లలకి టైంకి ఫుడ్ పెట్టేసారండి, లేట్ చేసుకోకుండా. మోటార్ వేసారు ఎవరైనా? ఓకేనా? ఇంక ఇందులో అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్లో మనం ఏమి వేయాలి తెలుసా? ఆ పైన నుంచి వాటర్ పడుతున్నాయి వాళ్ళ ఇంటి దగ్గర. మోటార్ అండి. చూడు, సాల్ట్ 1 2 3. ఇంత ఎందుకు వేసారని మీరు భయపడకండి. ఇందులో నేను 4 లీటర్లు వాటర్ పోసాను. 100 గ్రాముల చింతపండు, 1/2 కేజీ మీకు టమోటాలు. ఇంత మోతాదుకి ఇంత సాల్ట్ చింతపండులో మింగేసిద్ది, అందుకని ఇంత వేసేసుకోవాలి. ఐడియా కొద్ది మీరు 3 స్పూన్లు వేసుకుని అవసరాన్ని బట్టి కూడా మీరు చెక్ చేసుకుని వేసుకోవచ్చు. నేను నాకు అనుభవం కాబట్టి 4 స్పూన్లు వేసేసాను. ఓకేనా? ఇప్పుడు ఇలా ఇది అవుతున్నాం కానీ మనం చాకుతో కట్ చేసుకొని సన్నగా కొత్తిమీర కూడా వేసేసుకొని దీని మీద మూత పెట్టేసి తెల్లగాకనివ్వాలండి. ఇంక ఇందులో మనం వేసేది ఏమీ లేదు. ఇది ఇప్పుడే ఇంత వాసన వస్తుంది. ఇది తెల్లగాకుతుంటే గాలికి వెళ్ళిపోయి దక్క పక్క వాళ్ళ ఇళ్ళ దగ్గరికి. అంత మంచిగా ఉండే చారు అనమాట.
నేను పిల్లలకి పెద్దలకి అర్థమయ్యేటట్టు ఉండటం కోసం కొంతమంది నా వీడియోస్ చూసుకుంటా వంటలు చేసుకుంటారు. అందుకని చెప్పేసి ఇంత మాట్లాడాల్సి వస్తుంది. ఇది మాట్లాడాలంటే అంత ఈజీగా ఉండదండి. నాకు కూడా నేను భార్యతో తినేసి చాలా పీస్ఫుల్ మైండ్తో కూర్చోవాలి. అరిగిపోయిన క్యాసెట్ లాగా అందరికి చెప్తే కానీ చిన్నపిల్లలకి అర్థం అవ్వదండి. మా శిరీష ఉంది, అర్థం కాకపోతే ఒకసారి వంట తీయమంటే నా వీడియో ఓపెన్ చేసుకుని ఇలా కూర్చొని పైన నుంచి వీడియో చేసింది, వంట తీసింది. అట్లా పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా తల్లిగా. అందుకనే నేను ఇవన్నీ చెప్తున్నా. మన వీడియో 1 hour అయినా సరే అందరు చూస్తున్నారమ్మా. అది మరి చూసావా, కమ్మటి రసం. ఈ ఎండాకాలం సమ్మర్కి చారు, పప్పుచారు, రసాలు హ్యాపీగా తినేసేయచ్చు. ఇది పొంగేటప్పుడు వచ్చిద్దాం ఆ స్మెల్ మామూలుగా కాదు. ఇప్పుడు మనం చికెన్ చేసేసుకుందాం. బియ్యం కడుక్కుందాం. బియ్యం కూడా రమ్మ ఎక్కువ పిసక్కూడదు, ఎక్కువ కూడాను నాననివ్వకూడదు. బాస్మతి రైస్ ఎక్కువ నానింది అనుకో, నేను నిజం చెప్తున్నాను, అన్నం మెత్తగైపోయింది. మీరు ఎంత తక్కువ వాటర్ వేసినా సరే ఆ ఫ్రెష్గా ఫినిషింగ్ పెరపెరలాడుతూ ఉండదు. ఇంకా అన్నం తింటాం అనగా వెంటనే పెట్టేసుకోవాలి అంతే. 2-3 నిమిషాలు నానితే చాలు బియ్యం. అందులో నీళ్లు కూడానండి మనం ట్యాప్ వాటర్ తోటి బాస్మతి రైస్ కడగకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో మంచినీళ్ళు ఉంటాయి కదా, మినరల్ వాటర్, కొన్నైనా సరే అయ్యే పోసి కడిగి అయ్యే సరే పోసుకుంటే అన్నం కలర్ షేడ్ మారదు, బాగుంటుంది. షేడ్ మారినా, ఎల్లో షేడ్ వచ్చినా అది మీరు ట్యాప్ వాటర్ వాడితే అలా వస్తుంది. ఇవన్నీ నాకు తెలుసు, అందుకనే నేను మీకు చెప్తున్నా. అది ఇంత రేటు పెట్టి మరి బియ్యం తెచ్చుకున్నప్పుడు అంతే రేటు పెట్టి వాటర్ కూడా అదే వాడాలి. బిర్యానీకి కూడా గుర్తుపెట్టుకోండి, బిర్యానీ కూడా బాగోదు లేకపోతే. ఏమన్నా చికెన్ కోసమా? అరిటాకులు ఉంటే బాగుంటుంది అసలు. అరిటాకులు ఎట్లా వెళ్తే బాగుంటుందమ్మా. సంజు చెప్తున్నా కూడా తీసుకుంటాడులే కానీ పాపం మీ ఎండ్లో తాను అవుతుంది. సరే, ఒక రౌండ్కి వేసుకున్నాం కదా, చూడు. ఇవి వేయంగానే గరిటె పెట్టి కలబెట్టకూడదు. వేసిన తర్వాత 2 minutes దీనికి రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత ఇలా అడుగు నుంచి ఇలా అనగానే కింద అడుగంటకుండా ఊడొచ్చేసింది. అది కూడాను మంట మరీ విపరీతమైన పెద్ద మంట పెట్టగానే చికెన్ అనేది ఉడకదు. లోపల ఉడకకుండా ఏమైతే తెలుసా, లోపల పచ్చిగానే ఉంటుంది, పైన మాత్రం బ్రౌన్ షేడ్ వచ్చేసింది. అందుకని దీన్ని మీడియం మంటలో ఉన్నప్పుడు ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఈ చికెన్ వేసుకొని వేసిన 2-3 నిమిషాలు అలా కలపకుండా వదిలేసి ఆ తర్వాత అడుగు నుంచి ఇలా అనుకోవాలా. అవసరాన్ని మించి లెగ్ పీస్లు వేసుకుంటే ఈ జాయింట్లు అన్నీ అంటుకుపోయావా, వీటికి చికెన్ లెగ్ పీస్ ఒక షో ఫినిషింగ్ అది ఉండదు. ఇప్పుడు చూడు ఎంత ఫినిషింగ్ ఉంది కదా, ఆ ఫినిషింగ్ అనేది ఉండదు. దీని అమ్మ చారు ఎంత గుమాయిస్తుందో తెలుసండి, అంత మంచి వాసన వస్తుంది. మీరు కావాలంటే బుక్ చేసుకోండి. నేను అన్నది నిజమో అబద్ధం మీకు తెలుస్తుంది. నిజంగా ఇక్కడ ఈ ప్రాంతం అంతా వాసన అంత మంచి వాసన. ఈ చికెన్ కూడానమ్మా హోటల్ ఇక్కడ పెద్ద లెగ్ పీసులు క్యాంటీన్ ఓపెన్ చేస్తారు చూడు, సాయంత్రం 4-5 అప్పుడు లెగ్ పీసులు బండి మీద ఫ్రై చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే నీళ్ళు ఎక్కువ పోసినట్టయితే సిరి ఇది అంటుకుపోయేది ఒక టైపు చికెన్ లెగ్ పీస్ రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం నీళ్ళు ఎక్కువ పోయలేదు కాబట్టి ఇది సూపర్గా చికెన్ లెగ్ పీస్ అనేది రెడీ అయింది. దీన్ని టైం ఇచ్చి ఫ్రై చేసుకోవాలా. పెద్ద మంట పెట్టేసి వేయంగానే పెద్ద పొగ వచ్చేసి ఆ పొగకి అది నల్లగా అయిపోతుంది తప్ప లోపల అసలు పచ్చిగా ఉంటుంది. దీన్ని మీడియం మంట పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలా. మర్చిపోయాను, మీరు చికెన్ మసాలా బుక్ చేసుకోండి, పసుపు పొడి బుక్ చేసుకోండి, అమ్మ కూరకారం బుక్ చేసుకోండి, అమ్మ వెల్లుల్లిపాయ వేసి నేను ఈ చికెన్ చేశాను. చికెన్ చేసుకోవాలంటే మీకు ఎప్పుడు ఇబ్బంది ఉండకుండా ఉండాలి అంటే ఈ చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చికెన్ మసాలా పౌడరు, పసుపు, ఈ రసం మసాలా, ఇవన్నీ అమ్మ కూరకారం ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఈజీ అనమాట. రావడం, చింతపండు నానబెట్టడం, టమాటా గుజ్జు చేసి పెట్టుకోవడం, తాళింపు వేసి అందులో కారం ఇవి వేసి తాళింపు వేసుకోకుండా మీరు ఉత్త ఎండుమిరపకాయలు వేసి అయినా సరే ఇది చేసుకోవచ్చు. ఈ ఊరమిరపకాయలు కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా. ఇంక ఇవి అవుతున్నాయి కదా, ఇవి మనం ఇంక ఈ షేడ్ వచ్చిందంటే ఇవి అయినట్టే లెక్కవా, అర్థమవుతుందా. ఇవి తీసేసుకోవాలి ఇక మనం. ఇప్పుడు మనం దీన్ని చిల్లులు గరిటె తీసుకొని ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిదనం లేకుండా ఉంటుంది. చికెన్ మసాలా కంపల్సరీ వేసుకోవాలి, లేకపోతే మీకు మంచి రెస్టారెంట్లో చికెన్ జాయింట్స్ ఇవ్వగానే లొట్టలు వేసుకుంటా టక్కని కోరికి పక్కన పెడతాం చూడండి, ఆ టేస్ట్ రాదు. కలర్ చూడటానికి మీరు పౌడర్ వేయగానే రెడ్గా అనిపించేదేమోలే కానీ ఆ టేస్ట్ రావాలంటే చికెన్ మసాలా పడాల్సిందేనండి. ఇంకెందుకు లేటు, చికెన్ కర్రీలోకి వాడుకోవచ్చు, చికెన్ మసాలాలోకి కూడా మీరు ఇలా జాయింట్ చికెన్ పకోడాలోకి కూడా వాడుకోవచ్చు, ఓకేనా.
మంటమా పెద్దది అసలు ఉండనే ఉండకూడదు. చికెన్ లోపల పచ్చిగా ఉంటుంది ఉడక్క, అదేనా అది. వేంగాల్ని తిప్పుకోకూడదండి. 1 నిమిషం 2 నిమిషాలు బ్రేక్ ఇచ్చి ఇలా తిప్పుకోవాలి. మంట కూడా అసలు పెద్దది ఉండనే ఉండకూడదు. పిల్లలకి ఉంటారు కదా, అందుకని రిపీట్ చెప్తున్నాను. ఓకేనా? ఎక్కువ జాయింట్లు వేసినా కూడానమ్మా అంటూ పోయి వీటి కలరు ఏదైనా ఫినిషింగ్గా చేసుకోవాలా. వండేమని కాదే. ఇప్పుడు చూడు ఎంత బాగుంది, హోటల్లో లాగా లేదు. ఇలా ఉండాలి అంటే నీట్గా నెమ్మదిగా వండుకోవాలి. ఓకేనా? అట్లా అనమాట. దీంట్లో సాల్ట్ సరిపోయింది లేదు, ఒకసారి చూద్దాం. కరెక్టే వేస్తాను. ఆహా, ఎంత కమ్మగా ఉంది సిరి. చూడండి మా శిరీషకి ఎంత ఇష్టం తెలుసా, చికెన్ అంటే ఇష్టం దానికి. అబ్బో బాగుందమ్మా, చాలా బాగుంది. నెమ్మదిగా ఉడికితే మంచిది. వేయంగానేమా ఇలా స్లోగా ఇది రావాలి మనకి. అదే పెద్దగా బుస్సని వచ్చింది అనుకో, బాగా హీట్లో ఉంది ఆయిల్ అని అర్థం. అర్థమైందా? అప్పుడు అవి నల్లగా అయిపోతాయి తప్ప టేస్ట్ ఉండదు, లోపల పచ్చిగా ఉంటుంది. అదే అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకుంటారని. వేయంగానే ఇంత పెద్ద మంట వచ్చేసింది అనుకో, అది బాగా హీట్ ఎక్కువ ఉందని వెంటనే నల్లగా అయిపోయింది, కార్న్ఫ్లవర్ కూడా మాడిపోయింది కదా. వేసిన ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా కలుపుకోవాలి. అంతేలే కనుక వేయంగానే తిప్పుకోకూడదు. ఇప్పుడు చూడండి కొంచెం అడుగు నుంచి ఇలా మనకి టైం ఉంది కావా, ఇలా ఇలా ఇప్పుడు ఇలా తిప్పేసుకోవాలి. ఊడొచ్చేసింది మనకి. అదే నీళ్ళు ఎక్కువ పోసామనుకోమా అడుగు పట్టేసి మళ్ళీ ఇలా అనుకొని ఆ పెచ్చలుగా తీసేసుకోవాల్సి వచ్చింది. వాటర్ అవసరాన్ని మించి పోసుకోకూడదు ఇందులో. అసలు చూసావా ఎంత చిక్కగా కలిపాను. ఇదిగో సరిపోలా అలా. అయిపోయింది చూసావా. సరే రైస్ ఎక్కిచ్చేసాం. రైస్ చిటికేసి అయిపోయింది, అందుకని ఫైనల్లో పెట్టాను నేను రైస్. కటాక్షి కంచాలు తీసుకొచ్చుకో. కొత్తిమీరమా పైనల్లో చల్లుకుంటే బాగుంటుంది. పైనల్లో ఇలా వేసుకుంటే అన్నం అయిపోయింది. వేడి అన్నమా. మామూలుగా ఇది బాస్మతి రైస్ చూసావా, లెక్క పెట్టుకోవచ్చు. ఎంత బాగుంది చూడు. వాళ్ళ కొంచెం తిన్నా అన్నం మంచి ఫీల్ ఉంటుంది. చారులో నుంచి మంచి వాసన. అసలు ఇంట్లో అయితే సెల్యూట్ చేస్తారు, ఎంత మంచి వాసన అని. చారు అంటే మామూలుగా చేశాను అనుకుంటున్నారు, నా ప్రేమ అంతా కలిపి చేసిన పౌడర్లు అండి. తిని ఎన్నోసార్లు బాగుంది అని చెప్పుకొని ఆ తర్వాత ఇది మీ ముందు తీసుకొచ్చాను. చూసావా సీతాక్షి ఎంత బాగుంది కదా. అదనమాట. రండి తిందాం. తగ్గండి బిసి అయితే. చారు కావాలంటే వేయించుకో. వేడిది అలా ముంచుకొని తాగేసేయాల. చూసావా కటాక్షి ఎంత బాగుందో. జ్యూసీగా మిరపకాయ వేసుకొని లాగిచ్చేస్తావు, పట్టుపడతా. మధ్య నేను ఈ నెలలో అసలు అన్నం నెలలా నేను నెలకు ఒకసారి తింటానని వదిలిపెట్టుకునేదాన్ని. ఈ నెల మొత్తం తింటానే ఉన్నా. పచ్చళ్ళు చేస్తున్నాం కదా, నాన్ వెజ్ పికిల్స్.
ఇక మన టేస్ట్ మనం చూడకపోతే ఇంకెవరు చెప్తారు. బా ఎంత బాగుందో తెలుసా సిరి. చారు అసలు తినాలమ్మా. ఎండాకాలం అనగానే మనకి చారు, పప్పు చారు, రసాలు, పెరుగు పచ్చడి, టమోటా రసం పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చుంటారు ఆంధ్రాలో కూడా. మిరపకాయలు ఎంత బాగుంటాయి తెలుసండి. ఆవు పెరుగులో మంచి చిక్కటి పెరుగు ఇంట్లో తోడేస్తాను. ఈ వీడియోస్ కూడా పెట్టున్నాను ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో రీలు. చికెన్ మసాలా ఫ్లేవరు దీంట్లో పట్టేసి ఎక్కడ పచ్చిదనం లేకుండా చాలా బాగుంది. ఎంత బాగుంది అసలు. జుట్రం జారిపోతుంది. అమ్మ చారు బేక్ అయితే తగోండి. మన చెల్లి ఈత కొట్టిద్దాము 2 రోజులు హ్యాపీగా తింటది. ఎంప్లాయీస్ కూడా ఒక్కోసారి కర్రీస్ నేను తెచ్చుకోకపోతాను. నేను ఎక్కువ చేస్తున్నా. నేను వాళ్ళకి మనం ఏదైనా పెడితే బాగుంటుంది కదా అని. ఎంప్లాయీస్కి పిల్లలు, ఎంప్లాయీస్కిను ఓనర్స్కి తల్లి పిల్లల్లాగా ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఏమైనా తెచ్చుకోకపోతే మనం పెట్టాలి కదా అని. ఇవన్నీ తయారు చేసేటప్పుడు చూస్తారు కదా, మంచి వాసన వస్తుంది మేడం అని అంటారు. అంత మంచి వాసన అండి. అక్కపక్క వెళ్ళేవాళ్ళు కూడా అడుగుతారు, బాగున్నాయండి వాసన, భలే వాసన వస్తుంది, ఏం చేస్తున్నారు అని. అంత బాగుంది సుది. చక్క 2 పూటలకు అయిపోయింది. వండి అలా ఫ్యామిలీకి పెడితే వాళ్ళు బాగుందంటే మనకు అంతకన్నా ఏం కావాలండి. అసలు ఇంట్లో వంట చేసేసి వాళ్ళు బాగుందని ఎదురు చూడటం మన లక్ష్యం అండి. అసలు ఏం చెప్తున్నాం, వంట చేయడం రాకుండా తింటే తిన్నారు లేకపోతే లేదు అట్లా ఉండకూడదు. అమ్మగా ఉంది సిరి. ఎంత బాగుందో సిరి. ఎంతసేపు ఎంత బాగుందో. లెగ్ పీసులు చూస్తేనే మనసు జీవమంటుంది సిరి. తినదే అన్నంలో తింటారా? చాలా బాగుంది. మామూలుగా లోపల పచ్చిదనమే ఉండదు. అల్లే అదేంటి చాలా బాగుంది. ఎంతైనా తింటానే ఉంటాం, అర్థమైందా? వాటర్ బాటిల్ చూడండి, 2 బాటిల్ 4 లీటర్లు. ఎక్కడికి వెళ్ళినా ఇవి తీసుకొని తిరుగుతూ ఉంటా. మా మమ్మీ చేయలానే ఉంటుంది ఆ బాటిల్ ఖండాలు. బుక్ చేసుకోండి, చాలా బాగుంది. ఓకేనా? పిల్లలకు పెడతా. పట్టుకో. వేడి అన్నమా ఇక లాగిచ్చేస్తుంది మా శతాక్షి. దీనికి పర్ఫెక్ట్ అర్హురాలు మన శతాక్షి. తింటావో తాగుతావో మునిగి అందులోనే మునిగి ఈత కొడతావా? ఇష్టం. చారు పప్పు చారు అంటే దండం పెట్టి తింటావు. పోసేయి. మగ్గు ఒకటి ఉంటే బాగుండవా? జగ్గు చాలు అంటుంది బిడ్డ.
ఒకటి చాలమ్మా. ఓకేనా? తినరా బాగా హ్యాపీగా తినేసి అమ్మ చేతి వంట. జాగ్రత్త. అది సరిపోతుంది. अच्छा रसम है और दला रसम जो पी लेते हैं पीने को भी अच्छा लगता हाँ मोशन अच्छा होएगा. తినండి అమ్మా, కడుపు నిండా తినండి. ఎంత కమ్మగా ఉంది రసం. బాగుందా? చాలా బాగుంది. ఇంకా సూపర్ ఉందా మన లెగ్ పీస్. సేమ్ బయట బండి మీద చేస్తాడు చూడు, అంతకంటే బాగుంది ఇది. అవును, జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా సూపర్ అంటే సూపర్ ఉంది. కష్టపడి ఇంట్లో చేసుకుంటే 2 రోజులు తినొచ్చమ్మా. గరం మసాలా వేసావు కదా, చికెన్ మసాలా. అవును, చికెన్ దానివల్ల ఎక్కువ చాలా బాగుంది టేస్టీగా. అమ్మ కూరకార, అమ్మ పసుపొడి, అమ్మ వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, రసం మసాలా కూడా చాలా బాగుంది. అవును. ఊరమిరపకాయలు కూడానమ్మా అసలు అంత ఉప్పు లేవు, అంత సప్పగా లేవు, ఎంత బాగున్నాయి అసలు, కరకరలాడతా. తాగుతుంది మా శిరీష, గుంట గిన్నెలో ఇష్టం దానికి. ఏమైనా సరే ఇవన్నీ మీరు చేసుకోలేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. గరం మసాలా పౌడర్లు కానీ, ఉప్మా రవ్వ, దోశ పిండి, ఇడ్లీ పిండి, ఇన్స్టెంట్ మీకు వడా పౌడర్లు అన్నీ అండి సకలం ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ సార్లు ఎందుకు చెప్తున్నామో తెలుసా అండి, ఈ చేసుకోలేక చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇవి ఎంత ఉపయోగకరం తెలుసా అండి. చేసుకునే వాళ్ళకి ఏం లేదమ్మా, ఇంట్లో చేసుకోగలుగుతారు. చేసుకోలేని వాళ్ళకి వంటే చేసుకోలేని వాళ్ళు ఉంటారు, మరి ఎక్కువ ఒళ్ళు ఉండి మంచాలు దిగలేని వాళ్ళు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలు అమెరికాలోను వేరే వేరే దేశాల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉండి ఆర్డర్లు పెట్టేస్తున్నారు మనకి, మా మదర్కి పంపించండి మీరంటే చాలా ఇష్టమండి అని. మేము ఎప్పుడు కూడానండి మీ నమ్మకాన్ని వస్తే ఎప్పుడు వమ్ము చేయము. కమ్మగా మంచి వాసన వస్తుంది కదా రసం మసాలా. నాకు తెలుసు అది అంత బాగుంటుందని. అమ్మా మంచి ప్రోడక్ట్లు అమ్మితే ఎప్పుడైనా మంచి పేరు ఉంటుంది కదా. అవును. ఇల్లంతా అసలు మేము వండుతున్నప్పుడు మా వాళ్ళందరూ తహతహలాడిపోతూ ఉంటారు. కంచంలో పెట్టంగానే ఫేస్లో చిరునవ్వులు ఉంటాయి. అది నాకు ఎంత హ్యాపీనెస్గా అనిపిస్తుంది సిరి. బాగలేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, బాగున్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది సిరి. అది బాగున్న దానికి ఆ సంతోషం ఆ ఫేస్లోనే తెలిసిపోద్ది. నాకు ఎంత హ్యాపీ, నాకు ఫస్ట్ నుంచి శతక్షి సిరి నాకు ఎవరికైనా పెడితే ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఆ చిన్నప్పటి నుంచి అంతే. నాకు అమ్మమ్మ కూరగాయలు తీసుకురావడానికి అంగడికి వెళ్తే వచ్చేటప్పటికి అడుక్కు తినే వాళ్ళకి ఇంట్లో ఉన్న అన్నం బియ్యం వేసేసేదాన్ని. నాకు అలా వాళ్ళకి వేసి సంతోషపడేదాన్ని. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత రేటు ఏంటి ఇవన్నీ కాదు, పెట్టాలి ఎవరికైనా పెట్టాలి, ఎందుకు అట్లా సంతోషం. బహుశా అట్లా పెట్టడం వల్ల ఇప్పటి వరకు మనం ఏ ఫీల్డ్లో కూడాను రానిచ్చామో అంతా లైఫ్ బాగుందమ్మా. ఎన్ని కష్టాలు రాబోతున్నా సరే వాటిని దాటుకుంటా ఇలా వచ్చేసి ఎప్పుడు మంచిగానే ఉంచాడు దేవుడు. నాకు అదే అందుకనే ఎప్పుడైనా అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదండి. నేను మా పక్కన ఒక కుక్క కాన్పోయింది, డెలివరీ అయింది. ఆ కుక్కకి 11 పిల్లలు పుట్టినాయి. కుక్క చూస్తే ఎంత సన్నగా ఉంది, తెల్లారంగానే అన్ని పిల్లలు పుట్టిండేటప్పటికి
దానికన్నా బాధ నాకు ముందు సిరి. అయ్యో దానికి అన్నం ఎవరు పెడతారు, దానికి ఎక్కడి నుంచి వచ్చింది, దానికి పాలు ఇప్పుడు ఒక బిడ్డ తాగితేనే తల్లికి ఎంతో ఫుడ్ పెట్టాలా. ఆ పిల్లలు అన్ని పిల్లలు పుట్టినాయి. ఇక నేనేం చేస్తున్నా, స్టోర్ బియ్యం మామూలు బియ్యం మేము అన్నం ఎక్కువ వండుకునేటప్పుడు కూడా ఒక గ్లాస్ ఎక్కువ పోయటం, పెరుగు కానీ చికెన్ కానీ మిగిలినా సరే ఆ గ్రేవీలో అన్నం అయ్యి వెజ్ తినబోమా, నాన్ వెజే తింటాయి. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ కానీ డబరాల్లో తొడవటం పొద్దున సాయంత్రం మధ్యాహ్నం. నేనైతే పాల ప్యాకెట్ కూడా ఎత్తున్నానమ్మా. అయ్యి పాపం నిజంగానండి చచ్చిపోతాయి మనం కళ్ళతో చూస్తే. పుణ్యం మనకి ఎక్కడి నుంచి వచ్చిద్ది, అంగళ్ళలో దొరికిద్దా అండి? చాలా మంచి పనులు చేయాలండి, ఎప్పుడు పాప పనులు చేయకూడదు. తినేసావా? లెగ్ పీస్ తిను, ఎంత బాగా చేశాను తెలుసా, తిను. ఏంది మిగిలిచ్చావు లెగ్ పీసు? చారు ఎక్కువైపోయింది, తినేసింది, చారు తాగేసిందండి. ఆ చారు తాగేయటం వల్ల లెగ్ పీస్ సొంపసిల్లి చూడండి, నిద్రగొట్టే తక్కువ ఇప్పుడు దానికి. కుక్క పిల్లకమా అడుగున డబరాల అన్నం ఉంది, ఆ చికెన్ ఒక జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ చిన్న చిన్న ముక్కలు చేసేసి ఫ్రిడ్జ్లో చికెన్ గ్రేవీ ఉంది, ఆ గ్రేవీ బాగా కలిపి పెట్టేద్దాం. నాకు అదొక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. ఒక 2 months 3 months మనం అలా పెట్టామనుకో, కొంచెం ఆ పిల్లలు పెద్దవి అవుతాయి, ఆ తల్లి రికవర్ అయ్యిద్ది. లేకపోతే ఆ పిల్లలు చచ్చిపోతాయి, తల్లి చచ్చిపోయిద్ది. అవి చూస్తా ఇలాంటి పొరపాట్లు జరగకూడదండి. నేను పర్టికులర్గా పిల్లల చేత ఇచ్చి పంపిస్తున్నా. మా పక్కనేనండి గోడకు ఆనుకొనే డెలివరీ అయింది. అది అదృష్టం ఏంటంటే నా కంట్లో పడిందమ్మా. రాత్రి నువ్వు వెళ్ళి పాలు పోసి వచ్చావుగా. ఒక పెద్ద ప్లేట్లో వెడల్పు ప్లేట్లో పిల్లలందరికీ మూతి కంటేటట్టుగా పెట్టాం. అదే గిన్నెలో పోస్తే పొడేసుకుంటాయి, అదే ప్లేట్లో పోస్తే పెద్ద కంచం లాంటి ప్లేట్లో పోస్తే నడవడం కూడా సరిగ్గా రాదు. చిన్న పిల్లలమ్మా, ఈ 10 రోజులు కూడా అవ్వాల కానిపోయి. చాలా మంచి పనులు చేయాలమ్మా, పిల్లల చేత ఇలాంటి పనులు చేస్తేనండి పుణ్యాలు వస్తాయి. ఓకేనా? బాయ్ చెప్తారా? బాయ్. బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు బుక్ చేసుకునే విధానాన్ని బట్టి ఇంకో 10 నెంబర్స్కి పని కలుగుతుంది. చాలా బాగా చేసాము. సరేనా? సర్లే, వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నాం కదా, లేకపోతే నీకు మంచి బ్లౌజ్. సర్లే, మీరు తిన్నారు అంతే చాలు. నీకోసమే చేసా ఈరోజు శనివారం. నీకు అదంటే చారంటే ఇష్టం, పప్పు అంటే ఇష్టం, చికెన్ ఫ్రై అంటే ఇష్టం. మళ్ళీ బాయ్ చెప్పు. అదృష్టం ఉండాలి, ఎందుకంటే చాలా ఫ్లేవర్ గా మంచిగా బాగుంది. అది బాయ్ చెప్పవా? ఇంట్లో డిసప్పాయింట్మెంట్ ఉండదు. అవును, ఒక ఊరు దాటి ఒక ఊరు వచ్చి ఫుడ్ మీద సర్వైవ్ అవుతున్నామంటే అవును, ఇంట్లో ఫుడ్ అంత మంచిగా ఉంటుంది కాబట్టి సర్వైవ్ అవుతున్నాం. అది ఓకేనా? బాయ్ చెప్పు. బాయ్. బాయ్ మమ్మీ, లవ్ యూ.